జై జై శ్రీ మహాగణేష్ అండి. శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్ అండి అందరికీ. ఈ రోజున మనము మకర రాశి గురించి, అదేవిధంగా మకర లగ్నంలో పుట్టిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. రాశికి చెప్పినటువంటి కొన్ని ఫలితాలు ఉంటాయి, అది లగ్నం వాళ్ళకు కూడా వర్తిస్తుంది. సో మీరు మీ హారోస్కోప్ని ఓపెన్ చేసి చూసుకుంటే ఎంత బాగుంటుందో మీరే చూసుకుంటారు. మకర రాశి మకర లగ్నం వాళ్ళు ఒకటే అంటారండి, మాకు అన్నీ లేటుగా జరుగుతున్నాయి. ఏమీ లేటు కాదండి, కొంచెం ఆగాల్సి వస్తుంది. ఇంకోటి, మీ లైఫ్లో ప్రజెంట్ ఒక 5 ఏళ్ల నుంచి అయితే శని వక్రించడము, మకర రాశిలో ఉండడము అవన్నీ సాగుతున్నాయి. నియర్లీ 2020 నుంచి సాగుతున్నాయి. ఇప్పుడు అలాంటిది ఏం లేదండి. సెకండ్ హౌస్లో ఉన్నా కానీ ఏదైతే మీరు చాలా సంవత్సరాల నుంచి మేము ఇంత ధనాన్ని సంపాదించాలనుకుంటున్నాము, మాకు కావటం లేదు, మాది మకర రాశి, మాకు అన్ని లేటుగా అవుతున్నాయి, మాకు ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శని ప్రభావం ఈ రాశుల మీద చాలా తక్కువ ఉంటుందండి. ఎటువంటి అంత 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 అంటే మీరు అనుకున్నంత అంత ఇదిగా అయితే ఉండదు, దీన స్థితిలో అయితే ఉండదు, మామూలుగానే ఉంటుంది, నార్మల్గానే. అయితే కొంతమందిని మకర రాశి కుంభరాశి వాళ్ళని హై లెవెల్లో వెళ్ళడం అయితే చూసామండి, అందువల్ల వాళ్ళకైతే వర్తించదు. ఇంకో విషయం ఏంటంటే, మీకు ఇప్పుడు ఏమన్నా శని మార్గదశ ఏమన్నా సాగుతుంటే, శని మార్గదశ ఎంటైర్ 19 years ఉంటుంది, సాగుతూ ఉంటే అది ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా ఈ మకర రాశి మకర లగ్నం వాళ్ళకి అతి అద్భుతంగా ఉంటుంది. కాకపోతే కొంచెం తండ్రితోటి ఉన్నటువంటి సంబంధాలు అవి చెడిపోయి ఉంటాయి. కొంతమందికి గవర్నమెంట్ నుంచి సంబంధాలు ఏమైతే ఉన్నాయో అవి చెడిపోయి ఉంటాయి. అవి ఇప్పుడు సెట్ అయిపోతాయండి, ఇబ్బంది పడాల్సింది. మార్చి తర్వాత సెట్ అయ్యే అవకాశం ఉంది. సో ఫిబ్రవరి నెల అయితే బాగుంటుందండి. ఏదైతే చాలా ఏళ్ళ నుంచి మేము ఇంతనే ఉన్నాము, ఒక 10,000 సంపాదించగలుగుతున్నాము అన్నవాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఫిబ్రవరి నుంచి బాగుంటుంది. బికాజ్ ఆఫ్ ఇక్కడ సాటర్న్ గురువు జూపిటర్ స్టార్ మీద ఉన్నారు కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రాహు స్టార్ మీద ఉన్నంత వరకు ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు జూపిటర్ స్టార్ మీద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంకోటి, వీనస్ అండ్ రాహు తృతీయ భావంలో ఉన్నారు కాబట్టి వీనస్ ఈ రాశికి 5th లార్డ్. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఏమైతే అనుకుంటున్నారో వాటిలో మాత్రం అసలు అడుగు పెట్టకండి. అట్రాక్షన్లో వెళ్ళడం, సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అవ్వాలని చెప్పేసి లేడీస్ ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీలో వేరే మోడలింగ్ టైప్లో వెళ్ళాలనుకుంటున్నారు అది కొంచెం పాజ్ చేయండి. ఎందుకంటే రాహుతో పాటు ఈయన వీనస్ ఉన్నారు, ఇది మంచిదే, ఈ కాంబినేషన్ మంచిదే, కానీ కొంతమందికి అసలు మంచిది కాదండి. అందువల్ల ఎవరైతే ఇప్పటివరకు తెలియకుండా కొన్ని వ్యవహారాల్లో ఉన్నారు, సీక్రెట్ వ్యవహారాలు తెలియకుండా, అది మాత్రం వెనక్కి వచ్చేసేయండి. ఎందుకంటే శని మార్చి తర్వాత రాహు దగ్గరికి వెళ్ళబోతున్నారు. శని తొందరగా ఈ విషయాన్ని రివీల్ చేసేస్తారు, అంటే లేట్గా అయినా లేటెస్ట్గా చేసేటటువంటి మంచి గ్రహం అనమాట శని మహారాజు. సో చేసేస్తారు. శని ఎప్పుడు కూడా డిసిప్లిన్, శని నీతి నిజాయితీ అనమాట. నీతి నిజాయితీగా ఇప్పుడు ఉంటారో మంచిది. మీ స్పౌస్ తోటి మాత్రం మీరు ఇప్పుడు నీతి నిజాయితీగా ఉండబోయే టైం అయితే రాబోతుంది. ఇప్పటి వరకు మీరు చేసినటువంటి వ్యవహారాల నుంచి కొంచెం బయటకు వచ్చేసేయండి, ఫిఫ్త్ లార్డ్ కాబట్టి. అదేవిధంగా ఎవరికైతే మాకు మంచి రెంట్స్ రావటం లేదంటే మిమ్మల్ని మీరు కొంచెం పాజ్ చేసుకోండి. చతుర్థ భావంలో ఎప్పుడైతే వీనస్ వెళ్తారో, అంటే మేషంలో ఎప్పుడైతే వీనస్ వెళ్తారో మీకు మంచి టెనెంట్స్ కూడా ఉంటారు. మంచి రెంటల్ ప్రాపర్టీ ఏదైతే ఉంది దాంట్లో మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశాలు బాగా పెరుగుతున్నాయి. అందువల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చతుర్థాధిపతి మార్స్ అయితే ప్రజెంట్ అయితే 6th హౌస్లో ఉన్నారు కాబట్టి కొంచెం అండి ప్రజెంట్ అయితే కొంచెం ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు అవన్నీ జాగ్రత్త. ఏ రుణము అంటే ఏదన్నా మీరు బ్యాంక్ నుంచి లోన్ ఏమైనా తీసుకోవాలనుకుంటే కొంచెం మిమ్మల్ని మీరు ఆపుకోండి. ఆయన ఉన్నంత వరకు అయితే అస్సలు వద్దు, మార్స్ ఉన్నంత వరకు 6th హౌస్లో. అందులోనూ ఒకవేళ మాకు కంపల్సరీగా మాకు రుణాలు కావాలనుకుంటే 9వ తేదీని అదేవిధంగా మంగళవారాన్ని స్కిప్ చేసేయండి. వేరే ఏదన్నా మంచి తేదీలలో మంచి హోరలో మీరు లోన్ తీసుకోవడానికి ట్రై చేయండి. లోన్ మీద ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్త అండి, ఎందుకంటే తీసుకోబోతున్నారు. లోన్ దాంట్లో లోన్ ప్రాపర్టీస్ ఇప్పిస్తాము, హోమ్ లోన్స్ ఇప్పిస్తాము, వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త. ఎవరైతే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ అనుకుంటున్నారో వాళ్ళు కూడా కొంచెం ఆపండి, ఎందుకంటే మార్స్ని అక్కడి నుంచి పోయి జూపిటర్ ఆ స్థితిలోకి రానివ్వండి. అప్పుడు మీరు పెట్టుబడి పెడతారు కూడా. మీకు కావాల్సినటువంటి విల్లాస్ కానీ ఏదన్నా కొనుక్కోవాలనుకున్నా, ఏదైనా ల్యాండ్ ప్రాపర్టీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనుక్కోవాలనుకున్నా కానీ కొంచెం మిమ్మల్ని మీరు ఆపుకుంటే చాలు. జూపిటర్ వెళ్ళిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టుగా జూపిటర్ అక్కడ ఉండాల్సిందే, ఎందుకంటే పెట్టుబడి కారకుడు ఆయనే కాబట్టి అప్పుడు కమ్యూనికేషన్స్ కూడా అవుతాయి. అదేవిధంగా ఎవరైతే వకీల్ అవ్వాలనుకుంటున్నారో, ఒక మంచి లాయర్ అవ్వాలనుకుంటున్నారు వాళ్ళు అయ్యే అవకాశాలు ఈ సంవత్సరం ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీస్ అండి ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా, అదేవిధంగా 1వ తేదీన పుట్టిన వాళ్ళకి, 2వ తేదీన పుట్టిన వాళ్ళకి, 3వ తేదీన 4 అంటే ఏ డేట్న పుట్టిన వాళ్ళకైనా, ఏ మంత్లో అయినా, ఏ ఇయర్లో పుట్టిన వాళ్ళకైనా, ఏ రాశి వాళ్ళకైనా చక్కగా వర్తిస్తుంది.
మొట్టమొదటిదండి ఈ సంవత్సరము 2025 ఈజ్ రూల్డ్ బై మార్స్ అనమాట. మార్స్ అండ్ కేతు రెండు. ఈ రెండు గ్రహాలకు, ఈ రెండు నెంబర్లకు కూడా ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామి దండకం చదువుకోవడము, హనుమాన్ చాలీసా 11 టైమ్స్ చేసుకోండి, ఎక్కువ లేదు. మీరు యూట్యూబ్లో కూడా వినొచ్చండి, 11 టైమ్స్ చేసుకోవాలి. అదేవిధంగా బజరంగ బాణ్ ఉంటుంది. బజరంగ బాణ్ చాలా పవర్ఫుల్ అండి. క్లిష్టమైన పరిస్థితి నుంచి బయటపడేసేది బజరంగ బాణ్. హనుమాన్ చాలీసా తర్వాత బజరంగ బాణ్. అదేవిధంగా శ్రీరామ రక్షా స్తోత్రము. ఇవన్నీ చేసిన తర్వాత 108 సార్లు శ్రీరామ నామ జపం. తులసి మాల ఉంటుంది, పసుపు మాల, హల్దీకా మాల అంటారు, పసుపు కొమ్ములతోటి మాల కడతారు, లేకపోతే తులసి మాల. అదర్వైజ్ మీ దగ్గర రుద్రాక్ష ఉంటే దానికి కూడా కొంచెం పసుపు రాసుకొని మీరు శ్రీరామాన్ని జపించుకొని ఇది కంపల్సరీగా చేసుకోవాలండి. ఎవరికైతే ఇంట్లో నల్ల తులసి కృష్ణ తులసి అంటారు కదండి, బాగా నల్లగా ఉంటాయి ఆకులు, అది కొంచెం ఎక్కువ పెంచండి ఈ సంవత్సరం. ఉన్నదాన్ని మల్టిప్లై చేయండి, అది ఎక్కువ పెంచాలి. దానికి పోసేటప్పుడు ఒక 2 చెంచాలు పాలు కొంచెం నీళ్ళల్లో కలుపుకొని, పసుపు కలుపుకొని, గురువారం రోజున శుక్రవారం రోజున మీరు పోసుకుంటే ప్రాస్పెరిటీ కూడా పెరుగుతుంది, చాలా బాగుంటుంది. అదేవిధంగా హనుమంతుడికి చెప్పాను కదండి, అది చేయించాలి. మీకు వీలైతే శ్రీరామనవమి వస్తుంది కదా, శ్రీరామనవమికి ముందు అక్కడ ఒక గేటుకైనా కానీ గుడికైనా కానీ కొంచెం పెయింటింగ్, అంటే ఆరెంజ్ కలర్ పెయింటింగ్ ఒకటి చేయిస్తారు. ఇంకోటి, ఎవరికైతే చాలా క్లిష్టమైన పరిస్థితులు, అసలు రోగ బాధల నుంచి మేము బయటపడడం లేదు, వాళ్ళకి నేను ఒక వీడియో చేశానండి, కుంజిత పాదం శరణం, కుంజిత పాదం శరణం. ఎవరైతే బాగుండదో వాళ్ళ పేరుని సర్కిల్ చేసుకోవాలండి. సర్కిల్ చేసుకొని కుంజిత పాదం శరణం అని చేసి దాని మీద, ఆ సర్కిల్ మీద చేయి పెట్టి మనం కుంజిత పాదం శరణం, కుంజిత పాదం శరణం అంటే, కుంజిత అంటే పాద పద్మాలకి, దేవుడి పాద పద్మాలకి మనం నమస్కారం, మనల్ని మనం సరెండర్ చేసుకుంటున్నాం, దానికి మీనింగ్ అది. అది కంపల్సరీగా ఆ వీడియో కావాలంటే ఆ వీడియో చూసుకోండి మీరు. సో ఈ విధంగా. ఇంకోటండి, ఎవరిదైనా జాతకం బాగలేదు, రాశి ఫలాలండి కొంతమందికి మాత్రమే వర్తిస్తాయి, కానీ చేతి హస్తరేఖలు అయితే మీ పర్సనల్ ఉంటాయి, జాతకం మీ పర్సనల్గా ఉంటుంది. భృగునంది నాడి అకార్డింగ్ కానీ, నక్షత్ర సిద్ధాంతం ద్వారా ఏ ద్వారా చెప్పినా కానీ దానికి సంబంధించినటువంటి మీరు ఫలితాలన్నీ చూసుకోండి, ఎలా ఉన్నాయి రిజల్ట్స్ అని చెప్పేసి. దాన్ని బట్టి మీది ఏదైతే ఉన్నాయి మీరుగా రెమెడీస్ చేసుకొని బాగా అవ్వండి. ఇంకోటి, సంపెంగ నూనె అంటారు, చమేరికా తేల్ అంటారు, అది సింధూరం కలిపి ప్రతి మంగళవారము, అంటే కనీసం 4 మంగళవారాలైనా ఆంజనేయ స్వామి గుడిలో ఇవ్వండి. రాహు మార్గదర్శ అసలు ఒక్క పని కావటం లేదు, ఏ పని కూడా కావటం లేదు. మేము హై లెవెల్కి వెళ్ళేసి బాగా కిందకు వచ్చేసాం, ఆర్థిక స్థితి అస్సలు బాగలేదు. ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి అందరికీ ఫలిస్తుంది, అస్సలు బాగలేదు. ఎందుకంటే ఇప్పుడున్న ట్రాన్సిట్ని బట్టి మార్పులు ఉంటాయండి, తప్పకుండా మార్పు అవుతూనే ఉంటుంది. వాళ్ళు ఒకటే పని చేయాలండి, ఒక 2 ఫిషెస్ తీసుకోవాలి అమావాస్య రోజున. ఇప్పుడు ఎలా కమింగ్ అమావాస్య రోజున మీరు చేసుకోండి, ఒకరోజు ముందు కూడా చేసుకోవచ్చు అమావాస్యకి, ఒకరోజు తర్వాత కూడా చేసుకోవచ్చు. 2 ఫిషెస్ తీసుకోండి, ఏ క్యాస్ట్ వాళ్ళని తీసుకోవచ్చు అండి. ఫిషెస్ కొండమే చిన్న బకెట్లో వేసుకొని దాన్ని తీసుకెళ్ళి వదిలేసేటప్పుడు, నీళ్ళలో వదిలేసేటప్పుడు ఏదన్నా జపం చేస్తుంది అంటే వాళ్ళకి వదిలేసేటప్పుడు దానికి ఫుడ్ కూడా ఉంటుంది, ఆ ఫుడ్తో పాటు వదిలేసేయండి. ఇది చాలా అద్భుతమైన రెమెడీనండి. రాహుకు సంబంధించిన, కేతుకు సంబంధించిన ఎన్నో వెళ్ళిపోతాయండి, సంబంధించినటువంటి ఎన్నో వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఆంజనేయ స్వామికి కంపల్సరిగా నేను చెప్పినట్టుగా పూజ చేసుకోండి. అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి.